బిగినింగ్ లోనే ఒక ఇంట్రోవర్ట్ యంగ్ మ్యాన్ చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. మొహాన్ని స్కార్ఫ్ తో కవర్ చేసుకుని అతను అలా విండోలో చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే నైబర్ హౌస్ లోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇతని బ్రేక్ఫాస్ట్ ఇన్వైట్ చేయడానికి వస్తుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, ఇతని అన్నయ్య భార్య, అంటే వదిన అవుతుంది అనమాట. ఫస్ట్ క్యారెన్ ని చూడగానే డోర్ వెనక దాక్కుండి పోతాడు, కానీ తను వచ్చి డోర్ కొట్టగానే అప్పుడు బయటకు వస్తాడు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో చేద్దుగాని వచ్చేయనంటే, కానీ మన హీరో నేను చర్చికి వెళ్ళాలి సో రాలేని అంటాడు. ఇలా ఎందుకు చెప్తాడంటే మన హీరోకి వేరే వ్యక్తులతో సోషలైజ్ అవ్వడం అంత ఇష్టం ఉండదు, చివరికి ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా. అందుకే తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్తాడు. కానీ క్యారెన్ మాత్రం సరే చర్చికి వెళ్ళొచ్చాకైనా రావాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. క్యారెన్ ఇంట్లోకి వెళ్ళంగానే తన భర్త గస్ ని వాటేసుకొని, నేను మీ తమ్ముని పిలిచానుగా, చర్చికి వెళ్ళరాగానే వచ్చేస్తాడు కాబట్టి ఈ బెట్ లో నేనే గెలిచా అంటుంది. కానీ తన హస్బెండ్ మాత్రం ముందులో వాడు రావాలిగా, అప్పుడు నువ్వు గెలిచినట్టు, అప్పటి వరకు గెలిచింది నేనే అని అంటాడు. ఆ తర్వాత మన హీరో చర్చికి వెళ్తాడు. అండ్ అదే చర్చ్ లో మన హీరోని ఒక అమ్మాయి దూరం నుండి చూస్తూ ఉంటుంది. తన పేరు మార్గో అండ్ తినే ఈ మూవీలో హీరోయిన్ లాంటిది కూడా. ఇంకా సెరమనీ ఫినిష్ అయిపోగానే ఒక ఓల్డ్ లేడీ బొక్కే తీసుకుని వెళ్తుంటే మన హీరో వెళ్లి ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఆమె కార్ వరకు ఫ్లవర్స్ ను మోసుకొని వస్తాడు. దానికి ఆ ఓల్డ్ లేడీ, నువ్వు చాలా మంచివాడివి, త్వరగా ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో అని బొక్కేలోంచి ఒక ఫ్లవర్ తీసి ఇచ్చి వెళ్తుంది. అలా తను వెళ్ళిపోగానే వెనక నుండి మార్గో వచ్చి, నేను నీ ఆఫీస్ లోనే పనిచేస్తున్నా, నీతో కొంచెం మాట్లాడొచ్చా అని అడుగుతుంది. అప్పుడే వీళ్ళిద్దరూ సేమ్ ఆఫీస్ అని కూడా రివీల్ అవుతుంది. చూస్తుంటే తనకి హీరో పైన క్రష్ ఉన్నా గానీ, కానీ మనోడు ఒక పెద్ద ఇంట్రోవర్ట్ అవడం వల్ల ఎప్పుడు తను మాట్లాడడానికి ట్రై చేసినా వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఇటువైపు ఇంటి దగ్గర క్యారెన్ గస్ తో, మీ తమ్ముడు ఇంకా జనాలతో కలవడా అని చెప్పి వాళ్ళ మరిది గురించే వర్రీ అవుతూ ఉండింది. సరిగ్గా అప్పుడే మన హీరో చర్చ్ నుండి ఇంటికి వస్తాడు. కానీ బ్రేక్ఫాస్ట్ కి రాకుండా డైరెక్ట్ గా ఇంట్లోకి పరిగెత్తేయడం చూసి తిని చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఒక పక్క గస్ నవ్వుతూ, చెప్పానుగా వాడు రాడని, చూసావా బెట్ లో నేనే గెలిచా అంటాడు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళాక అక్కడ తన ఫ్రెండ్ ఆన్లైన్ లో ఒక బొమ్మను చెక్ చేస్తూ ఉండడం చూసి హీరో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆఫీస్ ఫ్రెండ్ మనకి ఎలాంటి అమ్మాయి కావాలో ఫ్యూచర్స్ చెప్తే అలాంటి అమ్మాయి బొమ్మను చేసి మనకు డెలివరీ చేస్తారని చెప్పగానే ఇంతలో మార్గో వచ్చి వాళ్ళని పలకరిస్తుంది. కానీ మళ్ళీ హీరో ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ నైట్ ఆఫీస్ అయిపోగానే తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర క్యారెన్ వచ్చి ఆ కార్ ఆపేసి మళ్ళీ మన హీరోని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. కానీ మళ్ళీ ఏదో ఒక సాకు చెప్తూ, చెక్ చేయాల్సిన ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి, నాకు ఇవాళ రావడం కుదరదులే అని చెప్తాడు. బట్ ఆ కార్ లో చెక్ చేస్తే ఎటువంటి ఫైల్స్ కనపడవు. దాంతో మన హీరో బిక్కుమొహం పెట్టేసి ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది అనుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ క్యారెన్ ఈసారి మాత్రం నువ్వు రావాల్సిందే అంటూ మీదకు జంప్ చేసి మరీ అతను ఆపేస్తుంది. దాంతో చాలా సేపు బుజ్జగించిన తర్వాత హీరో రావడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా డిన్నర్ టైంలో క్యారెన్ తన భర్తకు సైగలు చేస్తూ ఉంటుంది ఏమైనా మాట్లాడమని. కానీ మన హీరో ఓ పక్క తినడానికే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. దాంతో క్యారెన్, నేనుంటే నువ్వు ఇలాగే ఇబ్బందిగా ఫీల్ అవుతావులే అని చెప్పి అక్కడ నుంచి పక్కెళ్తుంది. సో అప్పుడు మనోడు తినడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అక్కడే ఉన్న వాళ్ళ అన్నయ్య, రే ఇన్నాళ్ళు ఎలాగో నేను పట్టించుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నాకు పెళ్లి అయిందిగా, సో నువ్వు కూడా మాతో పాటు ఈ ఇంట్లోనే ఉండొచ్చుగా అని అడుగుతాడు. కానీ మన హీరో ఆన్సర్ తెలిసిందేగా, యాక్చువల్ గా ఈ ఇల్లు వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చి ఉండిద్ది కాబట్టి సో మన ఇద్దరికి ఇల్లు సొంతమే అని చెప్తూ, అందుకే నువ్వు కూడా మాతో ఉంటే బాగుండిద్దని ఎన్నిసార్లు అడిగినా గానీ మన హీరో మాత్రం అవుట్ సైడ్ గ్యారేజ్ నే అతని ఇల్లుగా మార్చుకొని అందులో ఒక్కడే ఉండడానికే ఇష్టపడతాడు. ఇక డిన్నర్ ఫినిష్ అయిపోగానే అంత ఎక్కువ మాట్లాడకపోయినా సరే కనీసం వచ్చారులే అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. 6 వీక్స్ తర్వాత ఒక రోజు హీరో ఆఫీస్ లో ఉన్నప్పుడు మీ డెలివరీ ప్లేస్ అయిందని చెప్పి కాల్ వస్తుంది. సో ఈవినింగ్ ఆఫీస్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చాక కర్టన్స్ అన్ని క్లోజ్ చేసుకుని నీట్ గా రెడీ అయ్యి చూడడానికి ఏదో పెళ్లి చూపులకు వెళ్తున్నాడు కనబడతాడు. నేరుగా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి, ఈ రోజు నేను మీకు ఒక అమ్మాయిని పరిచయం చేయబోతున్నా, తను నేను ఆన్లైన్ లో మీట్ అయ్యానని చెప్పి ప్రెసెంట్ మేమిద్దరం డేటింగ్ లో ఉన్నామని కూడా చెప్తాడు. అది విని వాళ్ళ అన్నయ్య వదిన ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే ఆ అమ్మాయి ఉండడానికి మన ఇంట్లో ఒక రూమ్ కావాలని చెప్పి ఎప్పుడో చనిపోయినా వాళ్ళ అమ్మ గదిలో పెడదామని అనుకుంటారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య, మా ఓల్డ్ లైఫ్ లోకి ఇన్నాళ్ళకు ఒక అమ్మాయి వచ్చిందని ఆనందపడే లోపే చివరికి అదొక బొమ్మని అర్థమవుతుంది. ఎస్, ఆ బొమ్మ గురించి ఎంతసేపు బిల్డప్ ఇచ్చాడు. అది చూసి వాళ్ళ అన్నయ్యకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. తన పేరు బియాంక అని చెప్పి సేమ్ దాన్ని మనిషిలానే ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఒక అనాథ అని చెప్పి ఇంకా తిని నడవలేదు కూడా, అందుకే మా అమ్మ గదిలో ఉంచుకుందాం అనుకుంటున్నానని, మీకేం ఇబ్బంది లేదుగా అని వదిలిని అడుగుతాడు. కానీ క్యారెన్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఉండండి తినడానికి ఏమైనా చేసుకొస్తా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా కిచెన్ లోకి వచ్చేసి బాగా పానిక్ అయిపోతూ, మా తమ్ముడికి ఏదో అయింది, రేపు అర్జెంట్ గా హాస్పిటల్ లో జాయిన్ చేసేయాలంటాడు. క్యారెన్ తన హస్బెండ్ ని కూల్ చేశాక వాళ్ళు కిచెన్ లో డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు హీరో ఆ బొమ్మతో నాన్ సెన్స్ అంతా మాట్లాడుతూ, అలాగే ప్రస్తుతానికి తన గర్ల్ ఫ్రెండ్ వేసుకోవడానికి మీ బట్టలు ఒక 2 జతలు ఇవ్వమని వాళ్ళ వదిలిని అడుగుతాడు. ఆ తర్వాత హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని, అంటే ఆ బొమ్మని వాళ్ళ మదర్ రూమ్ లో పడుకోబెట్టాక, ఒకవేళ నీకేమైనా అవసరం అయితే మా అన్నయ్య వదిలిని పిలవమని అలా ఆ బొమ్మకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నప్పుడు ఇంతలో వాళ్ళ అన్నయ్య, సరే తనకు ఊపిరాడినివరా అని చెప్పి నేను చూసుకుంటాగా నువ్వు వచ్చే అంటాడు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళబోతుంటే క్యారెన్ చాలా తెలివిగా, బియాంక చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చింది కదా, ఎందుకన్నా మంచిది రేపు మనం ఒకసారి హాస్పిటల్ హెల్త్ చెకప్ చేపిద్దాం అంటుంది. మన హీరో కూడా దానికి ఒప్పుకొని, ఓకే ఇట్స్ ఏ గుడ్ ఐడియా అంటాడు. హీరో వెళ్ళిపోగానే క్యారెన్ ఒకసారి వెళ్ళి ఆ బొమ్మను చెక్ చేస్తుంది. ఓ పక్క గస్ ఏమో ఆ బొమ్మను ఆర్డర్ చేసిన వెబ్సైట్ తో సహా ఆ డీటెయిల్స్ అని కలెక్ట్ చేశాక ఆఫీస్ లో అతని ఫ్రెండ్ చెప్పిన వెబ్సైట్ లోంచి ఆర్డర్ చేశాడని మనకు అర్థమవుతుంది. ఇక నైట్ నిద్రపోయేటప్పుడు నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ మనకు హెల్ప్ చేస్తుందిలే అని చెప్పి తన వైఫ్ ధైర్యం చెప్తూ ఉంటే, కానీ గస్ మాత్రం మన కమ్యూనిటీ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు.
క్యారెన్ ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదులే అని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోని తన బొమ్మను తీసుకొని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న వారంతా హీరో బిహేవియర్ చూసి అతను వింతగా చూస్తూ ఉంటే అండ్ హీరో అన్నయ్య సైకియాట్రిస్ట్ కి జరిగింది మొత్తం చెప్తాడు. సో ఆ సైకియాట్రిస్ట్ ఆ బొమ్మను ట్రీట్ చేస్తున్న ట్యాగ్ చేస్తూ మధ్యలో హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉండిద్ది. ప్రియాంకకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని చెప్తే పర్లేదు నాకు కూడా ఎక్కువే ఉందని చెప్తాడు. తన హెల్త్ కండిషన్ కూడా అంత బాలేదని చెప్పి సో ప్రతి వారం తనకు నేను హెల్త్ చెకప్ చేయాల్సిందే అంటుంది. సైకియాట్రిస్ట్ కూడా ఆ బొమ్మని రియల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ మా రిసెప్షనిస్ట్ దగ్గర ఎవ్రీ వీక్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవమని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళ సైకియాట్రిస్ట్ ని కలిసాక గస్ మా తమ్ముడిని ఇక్కడ ఉంచితేనే మంచిదేమో అని అంటూ ఉంటే నువ్వు కొంచెం నోరు మూస్తావా అంటుంది. ఇంకా సైకియాట్రిస్ట్ వాళ్ళని ఆపి ఈ మధ్య కాలంలో అతనేమైనా వైల్డ్ గా బిహేవ్ చేశాడా అని అడుగుతుంది. కానీ క్యారెన్ మాత్రం మా మరిది చాలా స్వీటెస్ట్ పర్సన్ అని చెప్తూ ఒక పక్క గస్ ఏమో అసలు మీ ట్రీట్మెంట్ ఇవ్వగలరా లేదా అని అడుగుతాడు. దానికి సైకియాట్రిస్ట్ దీనికి సెపరేట్ గా ట్రీట్మెంట్ ఏం లేదని నీ తమ్ముడు ఒక ఇమాజినరీ వరల్డ్ లో బతుకుతున్నాడు. సో మీరు కూడా ఆ బొమ్మని రియల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తేనే కొన్నాళ్ళకి ఆ బొమ్మ చనిపోయిందని నమ్మించి మళ్ళీ అతను నార్మల్ పర్సన్ చేయగలమంటుంది. ఇంక వీళ్ళు రూమ్ లోంచి బయటకు వచ్చేసరికి ఆ బొమ్మ ఒళ్ళో ఒక బాబుని పెడతాడు. బియాంకాకి పిల్ల అంటే ఇష్టం. వన్స్ ఇంటికి వెళ్ళంగానే ఇంక వేరే దారి లేక క్యారెన్ కూడా ఆ బొమ్మని ఇంట్లో మనుషులే యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళ మరిదితో పాటు బియాంకా కూడా కాఫీ ఇస్తే ఒక పక్క గస్ అదంతా చూసి నిస్సహాయంగా ఫీల్ అవుతూ తమ్ముడు అది మనిషి కాదు బొమ్మని నిజం చెప్పేస్తాడు. కానీ ఆశ్చర్యంగా సైకియాట్రిస్ట్ చెప్పినట్టే మన హీరో వాళ్ళ అన్నయ్య మాటలు ఇగ్నోర్ చేస్తాడు. ఎంత చెప్పినా దాన్ని ఒక రియల్ పర్సన్ లాగే ట్రీట్ చేస్తూ సరే ఇంక నాకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్తున్నా అని చెప్పి బియాంకాకి టాటా చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందర ఇవాళ నువ్వు చాలా ప్రెట్టిగా ఉన్నావు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చేసి వెళ్తాడు. హీరో ఆఫీస్ కి వెళ్ళంగానే అక్కడ రిసెప్షనిస్ట్ ఒక అమ్మాయి ఆఫీస్ లో అందరినీ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. హీరో అతని క్యాబిన్ లో ఉన్నప్పుడు మళ్ళీ మార్కో వచ్చి ఏంటి వాళ్ళ పార్టీకి వస్తున్నావా అని అడుగుతుంది. దానికి అతను నా గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నాలే అని చెప్తాడు. అది విన్నా మార్గోకి ఏం అర్థం కాదు. వీడికి గర్ల్ ఫ్రెండ్ ఏంటా అనుకుని బాధపడి ఓకే నేను నా బాయ్ ఫ్రెండ్ తో వస్తున్నాలే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఆ పార్టీ విషయం తెలిసి గస్ ఆ కాలనీ వాళ్ళందరితో మా తమ్ముడు హెల్త్ కండిషన్ అంత బాగాలేదు సో వాడొక బొమ్మను తీసుకొచ్చి దాన్నే వాడి గర్ల్ ఫ్రెండ్ అంటాడు. అప్పుడు మీరు కూడా కొంచెం అలానే బిహేవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ముందు ఆ కాలనీ వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఇది వరకు మన హీరో హెల్ప్ చేసిన ఆ ముసలావిడ దేవుడు ఎంత మంచి వాళ్ళకైనా ఏదో ఒక లోపం పెడతాడని దాన్ని మనం అర్థం చేసుకుని హెల్ప్ చేయలేకపోతే ఎందుకు మన అందరం ఒకే కాలనీలో ఉండటం అంటుంది. దాంతో వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి అందరూ యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ సీన్ లో హీరో బియాంకాతో చర్చికి వెళ్తాడు. అతని చేతిలో బైబుల్ కూడా పెడతాడు. అప్పుడే మార్గో అతని పక్కనున్న బొమ్మను చూసి ఇంకా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరో అనుకున్నా ఈ బొమ్మనా అని మైండ్ లో అనుకుంటుంది. చర్చ్ లో ప్రేయర్ అయిపోయిన తర్వాత హీరో దగ్గరికి వాళ్ళందరూ వచ్చి నువ్వు చాలా లక్కీ అని నీకు అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికిందని పొగిడేస్తూ ఉంటారు. దాంతో మన హీరో ఏమనుకున్నాడేమో జరగండి నేను నా గర్ల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయాలని చెప్పి ఆ బొమ్మని పక్కనున్న ఫారెస్ట్ కి తీసుకెళ్లి టైం స్పెండ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన బొమ్మకి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు నటిస్తూ ఇతను రూమ్ లో వెయిట్ చేపిస్తుంది. ఈసారి నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఎలా పరిచయం అయిందని అడుగుతుంది. దానికి మన హీరో తన కాలనీలో పరిచయం అయిందని చెప్పి అని తనకి పేరెంట్స్ కూడా లేరు సో తనకు అన్ని నేనే అని చెప్తాడు. అప్పుడు సైకియాట్రిస్ట్ నీకు మీ వదిన అంటే ఇష్టమేనా అని అడిగితే అవును నాకు మా వదిన అన్నయ్యలు ఇద్దరు ఇష్టమే కానీ వాళ్ళు గానీ ఇంకెవరైనా నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేసినా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తాడు. సో సైకియాట్రిస్ట్ అతను టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఒక ఫింగర్ తో ఇంకా చేతితో టచ్ చేస్తుంది. కానీ అతను నార్మల్ గానే ఉంటాడు. బట్ అతని మెడ మీద టచ్ చేయగానే వెంటనే ఎగిరేస్తాడు. ఇంక ఇబ్బందిగా ఫీల్ అవుతూ షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ బియాంకాని తీసుకుని పార్టీకి వెళ్తాడు. అక్కడ అందరూ ఆ బొమ్మతో చాలా నార్మల్ గా మాట్లాడుతూ మార్గో కూడా వచ్చి వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తుంది. కానీ మార్గో వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉండడం చూసి మేబీ తన బాయ్ ఫ్రెండ్ ఏమో అని కొంచెం జెలస్ ఫీల్ అవుతాడు. కానీ ఆ పార్టీలో కొంత టైం స్పెండ్ చేశాక అందరూ తన గర్ల్ ఫ్రెండ్ మెచ్చుకుంటూ ఉండేసరికి మనోడు హ్యాపీ మూడ్ లోకి వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ సైకియాట్రిస్ట్ ని కలిశాక అప్పటికే తను భుజం పట్టుకుని మాట్లాడేదాకా వచ్చేస్తుంది. సర్ప్రైజింగ్ గా హీరో కూడా ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవడు. అయితే వీళ్ళ వదిన ప్రెగ్నెంట్ అయిందని తెలిసి అదే విషయం ఇతనికి చెప్పి మనం హ్యాపీగా ఉన్నావా అని అడిగితే దానికి మన హీరో బియాంకాకి చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది సో తనకు అందరిలా పిల్లలు పుట్టరని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. చిన్నప్పుడు ఇతనికి జరిగిన యాక్సిడెంట్ కూడా ఆ బొమ్మకు జరిగినట్టు ఫీల్ అవుతున్నాడు. సో ఇంకా బొమ్మను దూరం చేస్తే గానీ మళ్ళీ నార్మల్ అవ్వడం అనుకోని దానికోసం ఒక ప్లాన్ చేస్తుంది. అదేంటంటే హీరో నైబర్స్ అంతా నీ గర్ల్ ఫ్రెండ్ బాగా చదువుకున్న అమ్మాయి కదా మాకు కొంచెం వర్క్ లో హెల్ప్ చేస్తుందని ఒక్కొక్కరు ఆ బొమ్మని హీరోకి చెప్పి వాళ్ళ వర్క్ ప్లేస్ కి తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తారు. దాంతో హీరో కూడా అతనికి ఇష్టం లేకపోయినా వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇటువైపు ఇంట్లో గస్ వాళ్ళ తమ్ముడు గురించే బాధపడుతూ మా ఫాదర్ చనిపోగానే నా వర్క్ హడావులో పడిపోయి వాడిని ఒంటరిగా వదిలేశాను అనవసరంగా నా వల్లే వాడిలా అయ్యాడని చెప్పి బాధపడుతూ ఉంటాడు. క్యారెన్ తన హస్బెండ్ ఓదారుస్తుంది. అలా ఒక రోజు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మ్యార్గోన్ చూస్తే ఆ బొమ్మను చూసిన ఫీలింగే వస్తుంది. కానీ తన ఫీలింగ్స్ గురించి చెప్పుకోడు. అలా ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి బియాంకాని వాళ్ళ వదినాను ఇంకా పక్కింటి నైబర్ రెడీ చేస్తూ ఉంటారు. ఎందుకో హీరో కోపం వచ్చి వాళ్ళిద్దరిని కిందకెళ్ళమని బియాంకాతో నువ్వు ఈ మధ్య నాతో అసలు ఉండడం లేదు నీతో ఎవరెవరో ఉంటున్నారు నేను తప్ప అని గట్టిగా అరుస్తాడు. నెక్స్ట్ తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని బయటకు వెళ్తుంటే ఆ ఓల్డ్ లేడీ అతను తిట్టి తనకంటూ ఒక ఓన్ లైఫ్ ఉంది అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి ఈ రోజు హాస్పిటల్లో వర్క్ ఉంది సో తను నాకు అవసరం అని చెప్పి తీసుకెళ్లిపోతుంది. సో హీరోకి ఇంకా కోపం వచ్చి వాళ్ళ ఇంటి బయట ఉన్న చెక్కల్ని నరుకుతూ ఉంటాడు. అది చూసిన క్యారన్ తను మళ్ళీ వస్తుంది కదా ఎందుకు ఇలా అయిపోతున్నావు అంటుంది. లేదు నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదని ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే అప్పుడు క్యారన్
ఫ్రెండ్ వాళ్ళతన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పేసరికి అది విని ఆ మాటలకి ఎమోషనల్ అయ్యి అక్కడే కూర్చొని ఏడ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఆ ఓల్డ్ లేడీ బొమ్మను తెచ్చేస్తుంది. సో హీరో దాంతో కొద్దిసేపు మాట్లాడి ఆఫీస్ కి వెళ్తాడు. అండ్ ఆఫీస్ కి వెళ్ళాక మార్గో ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. అది చూసి హీరోకి కాస్త కోపం వచ్చినా గానీ బట్ ఆ కోపాన్ని చూపించకుండా డైరెక్ట్ గా ఆఫీస్ నుండి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఆ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను కానీ తనేం రిప్లై ఇవ్వలేదు, బహుశా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అని చెప్పి అంటాడు. అండ్ ఆ తర్వాత సైకియాట్రిస్ట్ ఏం చెప్తుందో కూడా వినకుండా బియాంకాని తీసుకొని ఒక అడవికి వెళ్లి తనతో గొడవ పడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్యతో అసలు ప్రేమకి సెక్స్ కి డిఫరెన్స్ ఏంటని అడుగుతాడు. దానికి వాళ్ళ అన్నయ్య ఏ సైకియాట్రిస్ట్ అడగలేకపోయావా అని అంటే లేదు నాకు ఇది నువ్వే చెప్పాలంటాడు. దానికి అప్పుడు గస్ ప్రేమ అంటే ఒకరి గురించి ఆలోచించడం ఇంకా ఒకరి కోసం బతకడం, అలా ఈ ప్రపంచంలో ఎవరినైనా లవ్ చేయొచ్చు అని చెప్తాడు. కానీ సెక్స్ మాత్రం తన లైఫ్ పార్ట్నర్ అని ఎవరినైతే అనుకుంటామో వారితోనే శారీరక సుఖాన్ని పొందగలమని క్లియర్ గా చెప్తాడు. అండ్ మన హీరో ఆన్సర్ కి సాటిస్ఫై అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళాక అక్కడ మార్గో ఏడుస్తూ ఉండడం గమనించి దాంతో లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్లి తనతో మాట్లాడతాడు. తను ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే తనకి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయిందని తెలుస్తుంది. అసలు ఎందుకు బ్రేకప్ అయిందని అడగకుండా ముందు అసలు వాడితో రిలేషన్షిప్ లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని అడుగుతాడు. దానికి తను నాకు సింగిల్ గా ఉండటం అంటే భయం అని చెప్తుంది. తర్వాత ఈ వీకెండ్ బయటకు వెళ్దామని అడిగితే ముందు మన హీరో ఒప్పుకోకపోయినా బట్ తను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఓకే వస్తాలే అని చెప్తాడు. చెప్పినట్టే ఆ వీకెండ్ మార్గోతో బయటకు వచ్చి తన గేమ్స్ ఆడుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు. చూస్తుంటే తనకి అట్రాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తాడు. నెక్స్ట్ బయట చలిగా ఉండడం చూసి ఆశ్చర్యంగా ముందర మనోడి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అయితే ఈసారి మాత్రం హ్యాండ్స్ షోర్ అవ్వకుండా చాలా నార్మల్ గా ఉంటాడు. హీరో వెచ్చదనం కోరుకుంటున్నాడు. నెక్స్ట్ డే సైకియాట్రిస్ట్ దగ్గర నేను జరిగిందంతా చెప్తూ ఇంతకీ బియాంకా నా ప్రపోజల్ గురించి మీకు ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. ఏమో నాకేం చెప్పలేదని అనడంతో మెల్లిగా నాకు నా గర్ల్ ఫ్రెండ్ మీద ప్రేమ తగ్గిపోతుంది, ఇంకా మా ఆఫీస్ లో ఉన్న అమ్మాయి మీద ఇష్టం పెరిగిపోతుందని అతని మనసులో ఉన్న చెప్పేస్తాడు. సో వీళ్ళు మెల్లిగా మార్పు వస్తుందని ఆ సైకియాట్రిస్ట్ అర్థమవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో ఆ బొమ్మ పక్కనే పడుకుంటాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ సడన్ గా గట్టిగా అరుస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చి ఏమైందని అడిగితే నా గర్ల్ ఫ్రెండ్ కి ఏదో అయ్యింది, త్వరగా తన హాస్పిటల్ కి తీసుకువెళ్లాలంటాడు. తనకేం అవ్వలేదని చెప్తున్నా గానీ హీరో మాత్రం వినకుండా లేదు తన చావు బతుకుల మధ్య ఉందని ఏడుస్తూ ఉండేసరికి ఇంకా వీళ్ళు కూడా చేసేదేం లేక నిజంగానే అంబులెన్స్ కాల్ చేసి ఆ బొమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ సైకియాట్రిస్ట్ కూడా ఉంటుంది. ఆమె వీళ్ళతో నీ గర్ల్ ఫ్రెండ్ కండిషన్ క్రిటికల్ గా ఉంది, ఇంకా తను ఒక రోజుకి మించి బతకదని చెప్తుంది. అది విని హీరో ఒక పక్క బాధపడుతూ ఉంటే కానీ అది విన్న వాళ్ళ అన్నయ్య వదిన మాత్రం ఇప్పుడు ఈమె ఎందుకు అనవసరంగా డ్రామా క్రియేట్ చేస్తుంది అనుకుంటారు. కానీ ఆ సైకియాట్రిస్ట్ మాత్రం ఇవన్నీ అతని ఆలోచనలే అని చెప్పి తను బతికుండాలో లేదో అనే డెసిషన్ ఎప్పుడు అతనిదే. ఇప్పుడు అతను అంతటా అతనే ఆ బొమ్మ చనిపోబోతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటున్నాడని చెప్తుంది. సో హీరో అతని గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లొచ్చా అని అడిగి ఆ రోజు నైట్ మొత్తం తనతో కలిసి పడుకుంటాడు. ఈ విషయం తెలిసి బియాంకా కోలుకోవాలని తన నైబర్స్ అంతా బొకేస్ పంపుతారు. గస్ ఎమోషనల్ గా ఉన్న వాళ్ళ తమ్ముడితో బయటికి వెళ్దాం పదా అని అలా వాళ్ళ నలుగురు కలిసి ఒక ఫారెస్ట్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరికి కొంచెం ప్రైవసీ ఇద్దాం అనుకుని వాళ్ళ అన్నయ్య వదిన కొంచెం అలా తిరగడానికి వెళ్తారు. అప్పుడు కాసేపు హీరో ఆ బొమ్మతో మాట్లాడి తర్వాత తనని కిస్ చేసి అలానే ఏడుస్తూ ఉండిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరు తిరిగి వచ్చేసరికి ఆ బొమ్మని నదిలో పడేస్తాడు. అది చూసిన వాళ్ళ అన్నయ్య ఎందుకు అలా చేసేవరా అని అడిగితే తను చనిపోయింది అన్నయ్య అంటాడు. నెక్స్ట్ డే ఆ బొమ్మకి ఫ్యూనరల్ చేస్తారు. ఎవరిని బ్లాక్ వేసుకురావద్దని చెప్పి మన హీరో ఒక్కడే బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తాడు. ఆ ప్రీస్ట్ బియాంకా మన సొసైటీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిందని తనలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్ని చెప్తూ ఉంటే అదంతా విని హీరో ఏడ్ చేస్తూ ఉంటాడు. వన్స్ ఆ ఫ్యూనరల్ ఫినిష్ అయిపోగానే గస్ వాళ్ళ తమ్ముడు మళ్ళీ నార్మల్ అవ్వడానికి హెల్ప్ చేసిన సైకియాట్రిస్ట్ థ్యాంక్స్ చెప్తాడు. ఇంకో పక్క మార్గో వెళ్ళి అతను ఓదారుస్తూ బియాంకాని నిజంగా ఎవరు మర్చిపోలేరని చెప్పి తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుందిలే అంటుంది. అప్పుడు హీరోకి మార్గో మీద ఉన్న ఫీలింగ్స్ ఇంకా పెరిగి అలా వాళ్ళిద్దరూ కలిసి అక్కడే వాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. అది చూసిన సైకియాట్రిస్ట్ ఫైనల్ గా ఇప్పుడు హీరోకి రియల్ గర్ల్ ఫ్రెండ్ దొరికినందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.